ప్రపంచంలో ఏ దేశమైనా సరే అక్కడి ప్రభుత్వం అమెరికాకు అగెన్స్ట్ గా ఉంటే వెంటనే అమెరికన్ మనుషులు ఆ దేశంలోకి ఎంటర్ అయి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తారు. చైనా మన మీద యుద్ధాన్ని ప్లాన్ చేయకపోతే వీటిని ఇక్కడ బార్డర్ లో పెట్టాల్సిన అవసరం ఏముంది? కానీ సడన్ గా వాళ్ళు మన పైన యుద్ధానికి వచ్చి మన దేశంలోని అనేక ప్రాంతాల్ని ఆక్యుపై చేసుకున్నారు. మన విమానాన్ని కూల్చడానికి ఈ మిసైల్ లాంచర్స్ ని బార్డర్ ఏరియాలో రెడీగా పెట్టింది. గత కొన్ని రోజుల నుంచి చైనా భారీ మొత్తంలో న్యూక్లియర్ వెపన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలడం వెనుక అమెరికా ఉంది అని ఈ విషయాన్ని షేక్ హసీనానే చెప్పింది. చైనాకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు మనం ఆల్వేస్ రెడీగా ఉండాలి. కొన్ని రోజుల క్రితం నేను ఈ వీడియోలో మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు చైనాకు వెళ్ళి చైనాకు మనకు ఉన్న బార్డర్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసిన విషయాలు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో నేను ఒక మాట చెప్పాను, చైనాను మనం నమ్మలేము అని. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది. రీసెంట్గా అమెరికా మన ఇండియాకు ఒక వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది. అమెరికా చెప్పేది ఏమిటంటే, బీ కేర్ఫుల్ ఇండియా. మీ బార్డర్లో దాదాపు 120,000 మంది చైనా సైనికులు అడ్వాన్స్ ఆయుధాలతో రెడీగా ఉన్నారు అని మీరు ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో చూడవచ్చు. అమెరికా తన రిపోర్ట్లో చెప్పిన విషయం ఏమిటంటే, ఇండియా చైనాకు మధ్య లడాక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్న 3,480 కిలోమీటర్ల బార్డర్లో అమెరికా తన శాటిలైట్స్తో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ చైనా సైనికులు దాదాపు 120,000 మంది సైనికులు అడ్వాన్స్ ఆయుధాలతో మన ఇండియా వైపు రెడీగా ఉన్నారు. చైనా సైనికులు ఆ ప్రాంతంలో ఏదో ఊరికే డిప్లాయ్ అయిన వాళ్ళు కాదు, ఏదో ప్లాన్ వేసుకునే వీళ్ళంతా అక్కడ రెడీగా ఉన్నారు. షాకింగ్ విషయం ఏమిటంటే, ఈ ఆర్మీ దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి. ఉదాహరణకి అడ్వాన్స్ బ్యాటిల్ ట్యాంక్స్, హోవిట్జర్స్. మోర్ ఇంపార్టెంట్లీ ఈ బార్డర్ ఏరియాలో చైనా సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ లాంచర్స్ని పెట్టింది. ఇది మనం వర్రీ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే చైనా మన మీద యుద్ధాన్ని ప్లాన్ చేయకపోతే వీటిని ఇక్కడ బార్డర్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? కాబట్టి చైనా ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే వేస్తుంది. ఎందుకంటే చైనా మన మీద యుద్ధానికి వస్తే ఇండియా ఖచ్చితంగా తన ఎయిర్ డిఫెన్స్ని ఉపయోగిస్తుంది. అంటే మనం చైనా పైన విమానాలతో యుద్ధం చేస్తాం. ఈ విషయాన్ని చైనా ముందే పసిగట్టి మన విమానాన్ని కూల్చడానికి ఈ మిసైల్ లాంచర్స్ని బార్డర్ ఏరియాలో రెడీగా పెట్టింది. వీటితో పాటు ఇంకా ఇతర అడ్వాన్స్ వెపన్స్ని కూడా చైనా ఆర్మీ మన దేశ బార్డర్లో రెడీగా పెట్టింది. అలాగే ఇక్కడ మనం వర్రీ అవ్వాల్సిన విషయం ఏమిటంటే, గత కొన్ని రోజుల నుంచి చైనా భారీ మొత్తంలో న్యూక్లియర్ వెపన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అమెరికాకు చెందిన పెంటగాన్ రిపోర్ట్ ప్రకారం 2024 వరకు చైనా దగ్గర దాదాపు 600 కంటే ఎక్కువగా ఆపరేషనల్ న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయి. 2030 కల్లా ఈ సంఖ్యను 1000 కంటే ఎక్కువగా చేయాలని చైనా ట్రై చేస్తుంది. చైనా ప్రజెంట్ ఏ దేశంతోనూ యుద్ధంలో లేదు. అలాంటప్పుడు ఇన్ని న్యూక్లియర్ ఆయుధాల్ని తయారు చేయాల్సిన అవసరం ఏముంది? అంటే ఖచ్చితంగా ఇక్కడ చైనా రాబోయే కొన్ని సంవత్సరాల్లో తమ చుట్టూ ఉన్న దేశాలతో యుద్ధం చేసే ప్లాన్లో ఉంది. ప్రజెంట్ చైనా టెక్నాలజీ పరంగా ఎంత డెవలప్ అయింది అంటే వాళ్ళు చిన్న చిన్న టాక్టిక్ న్యూక్లియర్ ఆయుధాలను కూడా తయారు చేస్తున్నారు. వీళ్ళ దగ్గర చైనా నుంచి అమెరికాను హిట్ చేసే మ్యాసివ్ న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి. అలాగే పక్కనే ఉన్న దేశాల్ని భయపెట్టేందుకు టాక్టిక్ స్మాల్ న్యూక్లియర్ ఆయుధాలు కూడా ఉన్నాయి. అయితే ఈ అమెరికన్ రిపోర్ట్ కేవలం మన ఇండియాకు మాత్రమే వార్నింగ్ ఇవ్వలేదు, చైనా ద్వారా ఇతర దేశాలకు వచ్చే థ్రెట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, జపాన్కి చైనాకు అస్సలు పడదు. వీళ్ళ మధ్య ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే చైనా జపాన్ పైన కూడా ఫ్యూచర్లో అగ్రెషన్ చూపించే అవకాశం ఉంది. చైనా టార్గెట్ చేసే ఇంకో దేశం తైవాన్. మీ అందరికీ తెలుసు, ఈ తైవాన్ కారణంగానే చైనా అమెరికా మధ్య ఎకనామిక్ వార్తో పాటు రియల్ వార్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 2025-26 సమయంలో చైనా ఈ తైవాన్ దేశం మొత్తాన్ని ఆక్యుపై చేసే అవకాశం ఉన్నట్టుగా అమెరికా చెప్తోంది. అయితే రీసెంట్గా చైనాలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. చైనా టెక్నాలజీ పరంగా ఎకానమీ పరంగా వేగంగా అభివృద్ధి చెందుతూ పోతుంది. అయితే ఈ అభివృద్ధితో పాటు ఆ దేశంలో కొన్ని ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయి. ఉదాహరణకి రీసెంట్గా చైనా మిలిటరీలో కరప్షన్ భారీ లెవెల్లో జరిగినట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే చైనా తమ డిఫెన్స్ మినిస్టర్ని కూడా మార్చేసింది. చైనా నుంచి వచ్చిన న్యూస్ ఏమిటంటే ఆ దేశంలోని లీ జియాన్పింగ్ అనే ఆర్మీ అఫీషియల్ దాదాపు $420 మిలియన్ ఫ్రాడ్ చేశాడు.
మన కరెన్సీలో ఇది దాదాపు 3,200 కోట్లకు సమానం. ఈ విషయం బయటకు రాగానే చైనా ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే షీ జిన్పింగ్ రంగంలోకి దిగి ఇతనిపైన ఇన్వెస్టిగేషన్ చేయించి తప్పు చేశాడు అని కన్ఫర్మ్ చేసిన వెంటనే ఇతనికి మరణశిక్ష విధించారు. ఇంత ఫాస్ట్గా ఈ కేసుని ఎందుకు క్లోజ్ చేశారు అంటే చైనా ఇతను చేసిన కరప్షన్కి మరణశిక్షను విధించి తమ దేశం మొత్తానికి ఇలా చేస్తే ఇటువంటి శిక్షలు ఉంటాయి అనే మెసేజ్ని పంపాలి అనుకుంది. అయితే ఇక్కడ అమెరికా చెప్పేది ఏమిటంటే చైనా నిజంగానే తమ చుట్టుపక్కల ఉన్న దేశాలతో యుద్ధం చేయాలి అనుకుంటుందా, లేదా ఆ దేశంలో ఉన్న ఇలాంటి కరప్ట్ ఆర్మీ అఫీషియల్స్ తమ సొంత ప్రయోజనం కోసం ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేయబోతున్నారా అని. అయితే అమెరికా పబ్లిష్ చేసిన ఈ రిపోర్ట్ మీద చైనా కూడా రెస్పాండ్ అయింది. ఇక్కడ చైనా నేషనల్ డిఫెన్స్ స్పోక్స్ పర్సన్ చెప్పేది ఏమిటంటే అమెరికా ఈ రిపోర్ట్లో చెప్పిందంతా అబద్ధం. మేము ప్రజెంట్ ఏ దేశం పైన యుద్ధానికి వెళ్ళాలి అనుకోవట్లేదు. అమెరికా కావాలనే మా గురించి ఇతర దేశాల్లో ఇలాంటి నెగటివ్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తుంది అని. అలాగే చైనా చెప్పేది ఏమిటంటే అమెరికా ఎవ్రీ ఇయర్ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ని పెంచుకుంటూ పోతుంది అండ్ వాళ్ళే ప్రజెంట్ ఇండైరెక్ట్గా 2 యుద్ధాలని స్టార్ట్ చేశారు. ఇక్కడ వీళ్ళు యూక్రెయిన్ యుద్ధం గురించి అలాగే ఇజ్రాయెల్లో జరుగుతున్న యుద్ధం గురించి మాట్లాడుతున్నారు. అలాగే అమెరికా తమకు ఫేవర్గా లేని దేశ విషయాల్లో ఇంటర్ఫియర్ అయి అక్కడి ప్రభుత్వాన్ని మార్చేస్తుంది అని ఇండైరెక్ట్గా రీసెంట్ బంగ్లాదేశ్ ఇష్యూ గురించి చైనా మాట్లాడింది. నేను మీకు మన ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలడం వెనుక అమెరికా ఉంది అని. ఈ విషయాన్ని షేక్ హసీనానే చెప్పింది. ఇదే విషయాన్ని ఇప్పుడు చైనా ప్రభుత్వం కూడా అమెరికన్ రిపోర్ట్కి రెస్పాన్స్గా చెప్తుంది. ఈ విషయంలో అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ యాంటోనీ బ్లింకన్ కూడా మీడియా ముందు ఎక్స్పోజ్ అయ్యారు. ఒకసారి ప్రెస్ మీట్లో ఈ యాంటోనీ బ్లింకన్ని ఒక మీడియా పర్సన్ మీరు ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు, అక్కడ ప్రభుత్వం మారిపోతే మీకు ఆ దేశాన్ని కంట్రోల్ చేయడం ఈజీ అయిపోతుంది కదా అని అడిగారు. దానికి సమాధానంగా ఇతను ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడో మీరే చూడండి. What if anything can we do to advance that? I think if we look at the last 20 years, our experiments and regime change have not exactly been resounding success. చూశారా ఎంత ఓపెన్గా దొరికిపోయాడో. ఇతను చెప్పేది ఏమిటంటే గత 20 సంవత్సరాల నుంచి మేము ఇరాన్లో రెజిమ్ చేంజ్ చేయడానికి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేశాము, కానీ సక్సెస్ కాలేకపోయాము అని చెప్పాడు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ప్రపంచంలో ఏ దేశమైనా సరే అక్కడి ప్రభుత్వం అమెరికాకు అగెన్స్ట్గా ఉంటే వెంటనే అమెరికన్ మనుషులు ఆ దేశంలోకి ఎంటర్ అయి అక్కడి ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం చేస్తారు అండ్ అలాగే అమెరికాను సపోర్ట్ చేసే ప్రభుత్వాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇది అమెరికా అసలు రూపం. సేమ్ ఇదే బంగ్లాదేశ్లో కూడా జరిగింది. అమెరికా చెప్పినట్టుగా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా వినలేదు. దానికి బదులు ఆమె అమెరికాని ఎదిరించింది. అందుకే ప్రజెంట్ అమెరికా ఈమెను బంగ్లాదేశ్లో లేకుండా చేసింది. ఇదే విషయాన్ని చైనా ఇప్పుడు ప్రపంచానికి స్ట్రెస్ చేసి చెప్తుంది. అమెరికా తమ మిలిటరీ పవర్ని, తమకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి వివిధ దేశాల్లో ప్రభుత్వాల్ని మార్చేస్తుంది. వాళ్ళను సపోర్ట్ చేసే ప్రభుత్వాలు ఆ దేశాల్లో ఉండేలాగా చూసుకుంటుంది అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రపంచంలో ప్రజెంట్ చైనా అండ్ అమెరికా 2 అగ్రదేశాలుగా ఉద్భవించాయి. ఈ 2 దేశాలు ప్రపంచవ్యాప్తంగా తమ ఇన్ఫ్లుయెన్స్ని పెంచుకోవడానికి ఇతర దేశాల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటాయి. వినకపోతే వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు ఈ 2 దేశాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయి. కానీ మన ఇండియా విషయానికి వస్తే మనం ఈ 2 దేశాల్లో ఏ సైడ్ తీసుకోకూడదు. మనం చైనాతో మెల్లమెల్లగా రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే అమెరికాతో కూడా గొడవలు పెట్టుకోకూడదు. ఈ ఇద్దరిలో ఎవరితో పెట్టుకున్నా మనమే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అలా అని మన దేశ సెక్యూరిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేము. ఒకవైపు చైనా మనతో మంచి రిలేషన్ పెట్టుకునేందుకు రీసెంట్గా ట్రై చేయడం మొదలుపెట్టింది. అందులో భాగంగానే మన అజిత్ దోవల్ గారు స్వయంగా చైనా రాజధాని బీజింగ్కి వెళ్ళి బార్డర్ ఇష్యూస్ గురించి అక్కడ క్లియర్గా డిస్కస్ చేశారు. అండ్ రాబోయే రోజుల్లో చైనా ఇండియా మధ్య బార్డర్ టెన్షన్స్ తగ్గే అవకాశం ఉంది. అలా అని ఇక్కడ అమెరికా చెప్పింది కూడా అబద్ధం కాదు. ఎందుకంటే మనం చైనాను నమ్మలేము. వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మేము ఇండియా బార్డర్ నుంచి సైనికుల్ని వెనక్కి తీసుకుంటున్నాము అని మనల్ని నమ్మించి సడన్గా సర్ప్రైజ్ అటాక్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మనం కూడా మన బార్డర్లో మిలిటరీ ప్రజెన్స్ని పెంచాలి.
చైనాకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు మనం ఆల్వేస్ రెడీగా ఉండాలి. ఎందుకంటే 1962లో మనకు చైనాకు మధ్య జరిగిన యుద్ధంలో మనం చైనా చేతిలో అవమానానికి గురయ్యాము. ఆ యుద్ధంలో చైనా మన లడాఖ్లోని అనేక ప్రాంతాల్ని ఆక్యుపై చేసుకుంది. మీరు చెప్తే నమ్మరు, 1962 యుద్ధానికి ముందు చైనా మన ఇండియన్స్ని బ్రదర్గా కన్సిడర్ చేసేది. వాళ్ళు ఇండియా చైనా అన్నదమ్ములు అని నినాదాలు చేసేవారు. దాంతో గుడ్డిగా మనం వాళ్ళను నమ్మేశాము. కానీ సడన్గా వాళ్ళు మనపైన యుద్ధానికి వచ్చి మన దేశంలోని అనేక ప్రాంతాల్ని ఆక్యుపై చేసుకున్నారు. ఆ సమయంలో మనం చైనాతో యుద్ధం చేయడానికి రెడీగా లేము. అందుకే మనం ఓడిపోవాల్సి వచ్చింది. అందుకే చైనాని మనం ఎప్పటికీ నమ్మకూడదు. చైనానే కాదు, ప్రజెంట్ వరల్డ్ పాలిటిక్స్ని చూస్తే ఎవరు ఎవరికి పర్మనెంట్ మిత్రులు కాదు, శత్రువులు కాదు. ఆయా దేశాలు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా బిహేవ్ చేస్తాయి. కాబట్టి మనం కూడా ప్రీవియస్లో చైనాతో ఉన్న ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని చైనాతో యుద్ధం ఎప్పుడు వచ్చినా వాళ్ళకు గట్టి రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉండాలి. అందుకే ఇక్కడ అమెరికా రిపోర్ట్ని కూడా మనం లైట్ తీసుకోలేము. దానికి తగినట్టుగా ప్రిపేర్ అయి ఉండాలి. మీరు గమనించండి, అమెరికాకు ఇండియన్ బార్డర్లో చైనా సైనికులు ఉన్నారనే విషయం ముందే తెలుసు. కానీ ఆ విషయాన్ని వీళ్ళు ఇప్పుడు ఎందుకు పబ్లిష్ చేశారో తెలుసా? ఎందుకంటే చైనాకు ఇండియాకు మధ్య మెల్లమెల్లగా రిలేషన్ స్ట్రాంగ్ అవుతున్నాయి. చైనా అండ్ ఇండియా మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అయితే నష్టం ఎవరికో తెలుసా? అమెరికాకి. అందుకే అమెరికా ఎల్లప్పుడూ చైనా అండ్ ఇండియా ఆల్వేస్ శత్రువులుగానే ఉండాలని కోరుకుంటుంది. ఈ మొత్తం ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు? చైనా దాదాపు 120,000 సైనికుల్ని, అడ్వాన్స్ వెపన్స్ని మన ఇండియన్ బార్డర్లో పెట్టి ఏం చేయాలి అనుకుంటుంది కావచ్చు? చైనా మన ఇండియా పైన యుద్ధం ప్లాన్ చేసే ప్రయత్నంలో ఉందా? లేదా అమెరికా కావాలనే ఈ విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేసి చైనా ఇండియా ఎప్పుడూ శత్రువులుగానే ఉండేలా చేసే ప్రయత్నం చేస్తుందా? ఇలాంటి విషయాల్లో మన ఇండియా ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది? ఇక్కడ మనం చైనాని నమ్మాలా, అమెరికాని నమ్మాలా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.